హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా తురుముకొని అయినా చేసుకుంటే చాలా బాగుంటుంది. లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక 2 మామిడికాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన పీల్ అంతా తీసేసుకోవాలి. మీకు ఈ పీల్తో పాటు ఇష్టమైతే పీల్ కూడా తురిమేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇలా పీల్ తీసేసి 2 మామిడికాయల్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గ్రేటర్తో ఇలాగా మంచిగా తురిమేసుకోవాలి. సో ఈ విధంగా అయితే తురుముకొని మనకి లోపల ఉన్న ముట్టు ఉంటుంది కదా, అది తీసేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఎగ్జాక్ట్గా 2 మ్యాంగోస్ తీసుకున్నాను. మీరు ఈ పులుపుని బట్టి ఇంకొకటైనా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ ఏం యాడ్ చేయకుండా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో అయినా లేదా మీకు మిక్సీ అవైలబుల్ ఉంటే ఇలా రోజు నేను తక్కువే ఉన్నాయి కాబట్టి ఇలాగ రోట్లోకి వేసుకొని దంచుకున్నాను. ఇలా దంచుకోవడం వల్ల మనకి పొడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని మనం ఎంత మెత్తగా దంచితే మనకి పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇందులోకి కొంచెం ఉప్పును కానీ వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి తగినంత నూనెని యాడ్ చేసుకొని ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను యాడ్ చేస్తున్నాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు యాడ్ చేసి ఇందులోకి కచ్చా పచ్చగా దంచేసిన ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసి వీటిని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 నుంచి 3 దాకా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ వరకు కరివేపాకుని వేసుకొని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇందులోకి కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆపిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే తురుము పెట్టుకున్న మామిడికాయని కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేయాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసి మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడిని కొంచెం ఇందులోకి యాడ్ చేయాలి. మరీ ఎక్కువ వేస్తే పచ్చడి అనేది చేదవుతుంది. సో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మంచిగా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ. ఇది 1 నెల వరకు స్టోర్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరెన్నో ఉన్నాయి. చూడనట్లయితే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంత